Hello students, welcome to online class. This is B. Sajrana, Department of Physics. So in the last class, we have discussed about vector atom model. In that vector atom model, we have two concepts. One is spatial quantization and electron spin. Two concepts ఉన్నాయి అందులో. ఆ టూ కాన్సెప్ట్స్ ఏంటని బోర్డు మీద రాసి చెప్పాను మీకు అక్కడ. అదే టూ కాన్సెప్ట్స్ గురించి ఎలాబరేటెడ్గా మాట్లాడుకున్నాం ఫర్దర్ క్లాస్లో. ఈ క్లాస్లో ఒకపోయినా సరే ఇంకా ఫర్దర్ క్లాస్లో వాటి గురించి మాట్లాడుకుంటాం. సో దాని తర్వాత బేసిక్గా వెక్టర్ ఆటమ్ మోడల్ ఎలక్ట్రాన్ యొక్క ఏ ప్రాపర్టీని బేస్ చేసుకుని డెవలప్ చేసుకుంటూ వచ్చారంటే యాంగులర్ మౌంట్ అనే ప్రాపర్టీని బేస్ చేసుకుని, అంటే సింగిల్ ఎలక్ట్రాన్కి యాంగులర్ మౌంట్ అని తెలిస్తే కనుక దాన్ని టోటల్ యాటమ్కి కన్వర్ట్ చేసి దాని నుంచి యాటమ్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వీళ్ళ ఉద్దేశం, వెక్టర్ ఆటమ్ మోడల్ యొక్క ఉద్దేశం. ఓకే, అయితే ఇందులో యాంగులర్ మూమెంటం ఎలక్ట్రాన్కి సంబంధించిన ఎన్ని రకాల యాంగులర్ మూమెంటమ్స్ ఉంటే ఒకసారి చూద్దాం. ఒకసారి ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మూమెంటమ్స్ అంటే ఒక పర్టికులర్ ఒక యాంగులర్ మూమెంటం కాదు, ఎలక్ట్రాన్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మూమెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మూమెంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ యాంగులర్ మూమెంట్ ఇక్కడ ఎన్ని రకాలు రాశాను, ఆర్బిటల్ ఒకటి, స్పిన్ ఒకటి. సో ఎలక్ట్రాన్కి ఎన్ని రకాల యాంగులర్ మూమెంట్స్ ఉంటాయంటే టూ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మూమెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం అండ్ అనదర్ వన్ ఈజ్ స్పిన్ యాంగులర్ మూమెంటం. సో ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్ అంటే మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. సో ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతుంటుంది కదా, ఆ పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆ ఎలక్ట్రాన్కు ఉండే యాంగులర్ మూమెంట్ అని ఏమంటాం అంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్ అంటాం. సో దిస్ ఈజ్ ద న్యూక్లియస్, దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ సర్టెన్ ఆర్బిట్లో తిరుగుతుంది, సర్టెన్ పాత్లో తిరుగుతుంది. సర్టెన్ పాత్లో తిరుగుతున్నప్పుడు ఆ ఆర్బిట్లో ఎలక్ట్రాన్కు ఉండే యాంగులర్ మూమెంట్ అని ఏమంటాం అంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్. మరి ఆ యాంగులర్ మూమెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఆ యాంగులర్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంటుందంటే ఎలక్ట్రాన్ ఏ ప్లేన్లో అయితే తిరుగుతుందో, ప్లేన్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ తిరిగే ప్లేన్ ఉంటుంది కదా, ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేన్లో తిరుగుతుంది అనుకోండి ఎలక్ట్రాన్ ఇలాగా, ఈ డైరెక్షన్లో ప్లేన్ ఉంది, ఈ ప్లేన్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంటే కనుక ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ అంటే ఇది అవుతుంది. దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ ఎట్ ఎనీ పాయింట్ పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ యాంగులర్ మూమెంటం యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం. అంటే వన్ ఆఫ్ ద యాంగులర్ మూమెంటమ్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ అబౌట్ ద న్యూక్లియస్ బేస్ చేసుకుని తిరుగుతున్న ఒక ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దానికి ఉండే యాంగులర్ మూమెంటం అంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం. ఈ యాంగులర్ మూమెంటం గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అనేది ఇంకా ఫర్దర్ టాపిక్లో చెప్తాను. దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు యాంగులర్ మూమెంటం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల ఏమైనా స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్టింగ్ అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అనేది ఫర్దర్ టాపిక్లో నేర్చుకుందాం. నెక్స్ట్ స్పిన్ యాంగులర్ మూమెంటం వచ్చేసరికి, అంటే స్పిన్ విషయంకి వచ్చేసరికి, అంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్కి ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది. ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ తిరగడమే కాకుండా తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అయితే సన్ చుట్టూ ఎర్త్ ఎలాగైతే తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుందో అలా కాకుండా, అంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరగడం అంటే కంప్లీట్ రొటేషన్ చేసేస్తుంది ఎర్త్. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్ అలా కాదు, ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, అంటే ఈ డైరెక్షన్లో లేదా ఈ డైరెక్షన్లో ఏదో ఒక డైరెక్షన్ తిరుగుతుంటుంది, ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. అంటే అది బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ యొక్క నేచర్ బట్టి ఉంటుంది. సో ఏదేమైనా కానీ ఎలక్ట్రాన్కి స్పిన్ అనే క్యారెక్టర్ ఉంటుంది. స్పిన్ అంటే మీనింగ్ ఏంటంటే ద రొటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఆర్బిటల్ అంటే మీనింగ్ ఏంటి, ద రొటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అబౌట్ ద న్యూక్లియస్ బేస్ చేసుకుని తిరగడాన్ని ఏమంటే ఆర్బిటల్ మోషన్ అంటాం. తన బేస్ చేసిన అంటే తన చుట్టూ తాను తిరగడాన్ని అంటే స్పిన్ అంటాం. అంటే న్యూక్లియస్ చుట్టూ తిరిగితే కనుక ఆర్బిటల్ మోషన్, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరిగితే కనుక దట్ ఈస్ కాల్డ్ స్పిన్ మోషన్. కాబట్టి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా రొటేటరీ మోషన్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక యాంగులర్ మూమెంట్ ఉంటుంది. ఆ యాంగులర్ మూమెంట్ అని ఏమంటే స్పిన్ యాంగులర్ మూమెంట్ అంటాం. అంటే ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మూమెంట్స్ ఉన్నాయి, ఒకటి ఆర్బిటల్, ఇంకొకటి స్పిన్. ఈ స్పిన్లో మరలా ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ పైన వేసిన చూడండి, దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అయితే స్పిన్ డైరెక్షన్ ఎలా ఉండొచ్చు అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రాన్ చూపించాను, ఇంకెక్కడైనా ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈ ఆర్బిట్లో ఏ పాయింట్ దగ్గరైనా ఎలక్ట్రాన్ చూపించవచ్చు. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూపిస్తే చెప్తున్నాను. ఐదర్ క్లాక్ వైజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ డైరెక్షన్లో స్పిన్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే మీనింగ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్ ఉంటుంది, క్లాక్ వైజ్ అయితే ఈ డైరెక్షన్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అయితే కనుక యాంగులర్ మూమెంట్, ఆ స్పిన్ యాంగులర్ మూమెంట్ వెక్టర్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ స్పిన్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి, తన చుట్టూ తాను తిరగడమే కదా, తన చుట్టూ తాను తిరుగుతుందంటే అక్కడ ఒక యాంగులర్ మూమెంట్ ఉంటుంది. ఆ యాంగులర్ మూమెంట్ పేరేంటి, స్పిన్ యాంగులర్ మూమెంటం. ఆ స్పిన్ యాంగులర్ మూమెంట్ అనేది కూడా వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఆ వెక్టర్ క్వాంటిటీ యొక్క డైరెక్షన్ చూపించాలి. ఇక్కడ ఎలాగైతే ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్ వెక్టర్ డైరెక్షన్ చూపించానో ఇక్కడ కూడా స్పిన్ వెక్టర్ యొక్క డైరెక్షన్ చూపించాలి, స్పిన్ యాంగులర్ మూమెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ చూపించాలి. యాంటీ క్లాక్ వైజ్ అయితే కనుక డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, క్లాక్ వైజ్ అయితే కనుక అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఈ రెండు కూడా దేన్ని ఇండికేట్ చేస్తుంటే పిఎస్ యొక్క డైరెక్షన్. పిఎస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్పిన్ యాంగులర్ మూమెంట్ వెక్టర్. పిఎల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్ వెక్టర్. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం వెక్టర్. ఇక్కడ రాస్తున్నాను.
orbital angular momentum, which is a vector quantity. PS అంటే spin angular momentum vector. I just noted angular momentum as AM, అంటే ఎక్కువ రాయకండి, జస్ట్ షార్ట్ టర్మ్ రాసాను, యాంగులర్ మూమెంటం అది, రైట్. సో ఎలక్ట్రాన్ హ్యాస్ two kinds of, in general, two kinds of angular momentums. One is orbital angular momentum and spin angular momentum. So what is the orbital angular momentum? The momentum, the angular momentum of the electron about the nucleus. Spin angular momentum అంటే the angular momentum of the electron about its own axis, అంటే తనలో ఉన్న యాక్సిస్ బేస్ చేసుకుని, అంటే తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే మీనింగ్ ఏంటంటే యాక్స్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉందంటే తనలోనే ఉంది. ఒక పర్టికులర్ బాడీ చుట్టూ తిరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే యాక్స్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉన్నట్టు, ఆ పర్టికులర్ బాడీ దగ్గర ఉన్నట్టు. ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఉండే మూమెంటం ఏంటంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం ఉంటాం. అలా తిరుగుతూనే తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి అప్పుడు ఒక మూమెంటం ఉంటుంది, దట్ ఈస్ యాంగులర్ మూమెంటం, దట్ ఈస్ కాల్డ్ స్పిన్ యాంగులర్ మూమెంటం. అప్పుడు యాక్సిస్ ఎక్కడ ఉంటుందంటే తన లోపల ఉంటుంది, బేస్డ్ ఆన్ అంటే ఇంటర్నల్ యాక్సిస్. దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ యాక్సిస్, అంటే ఈ బాడీకి బయట ఉంది యాక్సిస్, ఇక్కడ బాడీ లోపల ఉంటుంది ఇంటర్నల్ యాక్సిస్. కాబట్టి ఈ మోషన్ ఏమంటే స్పిన్ మోషన్, దట్ మోషన్ ఈజ్ కాల్డ్ ఆర్బిటల్ మోషన్, రైట్. టూ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్స్ ఇక్కడ. అయితే అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం మాట్లాడుకుంటే కనుక, ఎందుకంటే క్లాసికల్ మెకానిక్స్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసాం మనం. క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఒక అడ్వాన్స్డ్ మెకానిక్లోకి వచ్చాం, అదేంటంటే క్వాంటమ్ మెకానిక్స్లో ఏ ఫ్యాక్టర్ అయినా సరే, పర్టికులర్ పార్టికల్ సంబంధించిన ఏ ఫ్యాక్టర్ అయినా సరే మస్ట్ బి క్వాంటైజ్డ్, కంపల్సరీ క్వాంటైజ్ అవ్వాలి. క్వాంటైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ కంటిన్యూస్ వాల్యూస్, నాట్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్, అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా. అదే క్లాసికల్ మెకానిక్స్లో అయితే కనుక నో రిస్ట్రిక్షన్స్. ఏ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉండవు క్లాసికల్ మెకానిక్స్లో? ఆ పార్టికల్ యొక్క ఎనర్జీ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉండవు, రొటేషన్ విషయంలో రిస్ట్రిక్షన్ ఉండవు, యాంగులర్ మూమెంటం విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చేస్తుందని చెప్తుంది క్లాసికల్ మెకానిక్స్. బట్ క్వాంటమ్ మెకానిక్స్కి వచ్చేసరికి రిస్ట్రిక్షన్స్ అప్లై చేయాలి. దట్స్ వై క్వాంటైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? రిస్ట్రిక్షన్స్. సో ప్రతి దాని విషయంలోనూ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఇది దేని బట్టి చెప్తున్నారంటే ఎలక్ట్రాన్ బయటకి ఇచ్చిన అవుట్పుట్ బట్టే. ఎలక్ట్రాన్ మనకి ఇచ్చిన అవుట్పుట్ ఎలా ఉందంటే డిస్క్రీట్ అవుట్పుట్ ఉందంటే మీనింగ్ ఏంటంటే ఇన్సైడ్ ద యాటమ్ ఎలక్ట్రాన్ యొక్క నేచర్ ఎలా ఉందంటే కొన్ని రూల్స్ అప్లై చేసుకుంటూ బిహేవ్ చేస్తుంది. అంటే కొన్ని రూల్స్ అంటే మీనింగ్ ఏంటంటే రిస్ట్రిక్టెడ్ మీనింగ్. సో అంటే కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ కలిగి ఉండట్లేదు, కొన్ని డిస్క్రీట్ వాల్యూస్ కలిగి ఉంటుంది, కాబట్టి ఇచ్చిన అవుట్పుట్ కూడా డిస్క్రిటెడ్గానే ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని క్వాంటమ్ మెకానిక్స్ డెవలప్ అయింది. సో అందుకని క్వాంటమ్ మెకానిక్స్లోకి వచ్చేసరికి ఏదైనా సరే రెస్ట్రిక్షన్ ఉంటాయి కంపల్సరీగా. అది ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మూమెంటం విషయం అవ్వచ్చు, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ విషయం అవ్వచ్చు, ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ విషయం అవ్వచ్చు, ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్ విషయం. డైరెక్షన్ అంటే ఇక్కడ రెండు రకాల డైరెక్షన్స్ ఉంటాయి, అది ఫర్దర్గా చెప్తాను నేను. ఆర్బిటాల్కి డైరెక్షన్ ఉంటుంది అండ్ స్పిన్ ఆర్బిట్ ఉంటుంది కదా, స్పిన్ ఆర్బిట్ కూడా డైరెక్షన్ ఉంటుంది. సో ఆ టాపిక్కి వెళ్ళే ముందు అసలు మ్యాగ్నిట్యూడ్ గురించి చూద్దాం. ఇక్కడ రెండు రకాల మూమెంటమ్స్ గురించి మాట్లాడాను కదా, ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం అండ్ స్పిన్ యాంగులర్ మూమెంటం. ఈ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటంని మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నాను ఇక్కడ, ఇంకా డైరెక్షన్స్ గురించి చెప్పట్లేదు. డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఫర్దర్గా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కాన్సెప్ట్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. అయితే ఫస్ట్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం. సో క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. సో ఇక్కడ యాంగులర్ మూమెంటం అనేది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ క్వాంటైజ్ అవ్వాలి అండ్ ద డైరెక్షన్ కూడా క్వాంటైజ్ అవ్వాలి కంపల్సరీగా. సో క్వాంటైజ్ అవ్వడం అండ్ డైరెక్షన్ క్వాంటైజ్ అవ్వడం ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ క్వాంటైజ్ అవ్వడం ఏంటో మీనింగ్ చెప్తున్నాను. అసలు మ్యాగ్నిట్యూడ్ క్వాంటైజ్ అవ్వాలంటే కనుక మ్యాగ్నిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ యాంగులర్ మూమెంటం వెక్టర్ యొక్క వాల్యూ కావాలి, అది ఆ ఈక్వేషన్ కావాలి కంపల్సరీగా. ఆ ఈక్వేషన్ తెలిస్తే కనుక అది క్వాంటైజ్ అయిందా లేదా అనేది మనం ఆ ఈక్వేషన్ బట్టి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ మోషన్స్ అర్థమైనాయి కదా, రెండు రకాల యాంగులర్ మూమెంటమ్స్ ఉంటాయి. ఆ రెండు రకాల యాంగులర్ మూమెంటమ్స్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాను ఇక్కడ. సో కంప్లీట్గా వెక్టర్ ఐటమ్ మోడల్లోకి ఎంటర్ అయిపోయినట్టే, ఆల్రెడీ టూ కాన్సెప్ట్స్ చెప్పాను కాబట్టి. సో ఫస్ట్ యాంగులర్ మూమెంటం ఏంటి? ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం. సో ఆర్బిటల్ యాంగులర్ మూమెంటంని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం? యాంగులర్ మూమెంటం వెక్టర్ని రైట్. ఆర్బిటల్ యాంగులర్ మూమెంటంకి ఈక్వేషన్ ఇది వెక్టర్ ఐటమ్ మోడల్లో. PL ఈజ్ ఈక్వల్ టు LH/2π. ఈ ఈక్వేషన్ దేని నుంచి రాస్తాం అంటే బోర్స్ థియరీ నుంచి డైరెక్ట్గా రాసిందే. MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π ఉంది, దాని నుంచి రాసిందే. వేరే L ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు ఉంటాయి చెప్తాను వాల్యూ. 0, 1, 2 అండ్ సో ఆన్ ఎక్కడి వరకు అంటే n-1 వరకు ఉంటాయి వాల్యూస్ అవి. అయితే దీని తర్వాత ఇంకో ఫార్ములా కనిపిస్తుంది కదా, ఇది దేని నుంచి వచ్చిందంటే ఇది డైరెక్ట్గా బోర్స్ థియరీ నుంచి, సమ్మర్ఫీల్డ్ థియరీ నుంచి రాసేసింది ఇది.
తర్వాత క్వాంటమ్ మెకానిక్స్లో ష్రోడింజర్ ఈక్వేషన్ అని ఒకటి ఉంది. ష్రోడింజర్ ఈక్వేషన్ అంటే మనకి క్లాసికల్ మెకానిక్స్లో న్యూటన్స్ ఈక్వేషన్ ఉంది కదా, F=ma. దాన్ని ఎలాగైతే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ మెకానికల్ బాడీ అని అంటామో, క్వాంటమ్ మెకానిక్స్లో కూడా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ అనేది ఈక్వేషన్ ఒకటి ఉంది. దాన్ని డెరైవ్ చేసిన సైంటిస్ట్ అంటే ష్రోడింజర్. ఆ ఈక్వేషన్ బేస్ చేసుకుని క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్స్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. సో ష్రోడింజర్ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఇది. దీనికి సంబంధించిన డెరివేషన్ నేను చెప్పట్లేదు, అకార్డింగ్ టు అంటే ష్రోడింజర్ ఈక్వేషన్ బేస్ చేసుకుని వచ్చిన ఈక్వేషన్. సో ఫైనల్ ఈక్వేషన్ అయితే ఇదే, అంటే ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం PL బార్ ఈజ్ ఈక్వల్ టు √L ఇంటూ L+1 ఇంటూ h/2π. ఇక్కడ L అనేది ఉంది కదా, ఈ Lని ఏమంటాం అంటే విచ్ ఈజ్ ద క్వాంటమ్ నెంబర్. L ఈజ్ కాల్డ్ క్వాంటమ్ నెంబర్. ఆ Lకి పేరు ఏంటంటే విచ్ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్, లేదా ఆర్బిటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అయినా అనొచ్చు, నో ప్రాబ్లం. సో దాని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు n-1. L వాల్యూస్ ఎక్కడి వరకు ఉంటాయంటే 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు n-1. గుర్తుపెట్టుకోండి ఇది. అది ఎందుకనేది కూడా చెప్తాను నేను, ఎందుకంటే ఇక్కడ సోమర్ఫీల్డ్ థియరీలో ఉపయోగించిన n5 ప్లేస్లోనే Lని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఒకసారి క్లియర్గా వినండి. సోమర్ఫీల్డ్ థియరీలో ఉపయోగించిన n5 ప్లేస్లోనే Lని ఉపయోగిస్తున్నాం. అక్కడ n5 దేని గురించి చెప్తుంది? ఆర్బిటాల్స్ గురించి చెప్తుంది. ఆర్బిటాల్స్ అంటే మీనింగ్ ఏంటంటే సబ్ ఎనర్జీస్. ఒక మేజర్ ఎనర్జీ స్టేట్లోనే సబ్ ఎనర్జీస్ గురించి చెప్పేది n5. దాని ప్లేస్లోనే L ఉపయోగిస్తున్నాం వెక్టర్ ఆటమ్ వల్ల. అంతేగాని n5 లెటర్ తీసేసి L ఉపయోగించాం, అంతకని ఏం లేదు. n5ని అక్కడ తప్పని చెప్పట్లేదు, రైట్. సో L ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, Lని కూడా ఏమనొచ్చు అంటే ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనొచ్చు, లేదా ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అనొచ్చు. రెండు నేమ్స్ ఇవ్వచ్చు ఇక్కడ, ఎజిముతల్ అని కూడా అనొచ్చు దీన్ని. సో L ఈజ్ నథింగ్ బట్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్, బికాస్ n5 ప్లేస్లోనే L రాస్తున్నాం కాబట్టి. బట్ L వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0, 1, 2 అండ్ సో ఆన్. బట్ n5 వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1, 2 అండ్ సో ఆన్ కింద స్టార్ట్ అవుతుంది. అలా మరి దీనికి వాల్యూస్ డిఫరెన్స్ ఉన్నాయంటే అని మీనింగ్ వస్తుంది కాబట్టి, అని డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ L వాల్యూ 0 అంటే మీనింగ్ ఏంటంటే L వాల్యూ లేనట్టు కాదు, ఫస్ట్ ఆర్బిట్ కింద తీసుకున్నాం. L వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, అప్ టు ఎక్కడి వరకు? n-1. అదే 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, n వరకు తీసుకుంటారు. సో ఇలా తీసుకుని మనం ప్రొసీడ్ అవుతున్నాం, అంటే త్రూ అవుట్ థియరీ అంతా కూడా ఇలాగే ప్రొసీడ్ అవుతూ ఇలాగే తీసుకుని ప్రొసీడ్ అవుతాం. L వాల్యూ 0 దగ్గర స్టార్ట్ అయ్యి అప్ టు n-1. అంటే ఒక మేజర్ ఎనర్జీ స్టేట్ n అనే ఎనర్జీ స్టేట్లో ఉన్న సబ్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. ఒక మేజర్ n అనే ఎనర్జీ స్టేట్లో ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయి? మ్యాక్సిమం nలో ఎన్ని అయితే పడతాయో అన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం రేంజ్ ఎంత అంటే n. అందులో ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయంటే మినిమం లిమిట్ 0 లేదా మినిమం లిమిట్ 1, మ్యాక్సిమం n వరకు ఉంటుంది అంతే, ఓకేనా. లేదా 0 దగ్గర తీసుకున్నాను అనుకోండి, మినిమం లిమిట్ 0 అప్ టు n-1. మొత్తం టోటల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. ఒక n అనే మేజర్ ఎనర్జీ స్టేట్లో ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయంటే టోటల్గా n ఉంటాయి. అవి 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, టోటల్గా n ఉంటాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది అప్ టు n-1. 0 to n-1 అంటే టోటల్ వాల్యూస్ n అవుతాయి. కాబట్టి L కానీ n5 కానీ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఒక మేజర్ ఎనర్జీ స్టేట్ n అనేది మేజర్ ఎనర్జీ స్టేట్, ఆ nలో ఉన్న ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్తుంది, సబ్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. కాబట్టి n అనే మేజర్ ఎనర్జీ స్టేట్లో ఎన్ని సబ్ ఎనర్జీస్. సో ఇక్కడ L అంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ విచ్ ఇండికేట్స్ ద సబ్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ద పర్టికులర్ మేజర్ ఎనర్జీ స్టేట్ nలో ఉన్న సబ్ ఎనర్జీ స్టేట్స్ని ఇండికేట్ చేస్తుంది, రైట్. సో L వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు n-1, రైట్. దిస్ ఈజ్ ద ఫార్ములా రిటర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బోర్స్ థియరీ. బోర్స్ ఫార్ములా బేస్ చేసుకుని రాసింది. ఈ ఫార్ములా ఏంటంటే క్వాంటమ్ మెకానికల్గా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, సాల్వ్ చేసిన తర్వాత, అంటే ష్రోడింజర్ ఈక్వేషన్ ఉపయోగించి సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్. దిస్ ఈజ్ ద యాక్యురేట్ ఈక్వేషన్. ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఇది ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్కి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఏంటంటే PL బార్ ఈజ్ ఈక్వల్ టు √L ఇంటూ L+1 ఇంటూ h/2π. ఇక్కడ h/2πని, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, 2π అంటే కాన్స్టెంట్. సో సమ్ కాన్స్టెంట్ బై కాన్స్టెంట్, ఓవరాల్ రేషియో కూడా కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి దీని అంతటి ప్లేస్లోనూ h క్రాస్ అని చెప్పి ఒక కాన్స్టెంట్ రాస్తాం. వేరే h క్రాస్ ఈజ్ ఈక్వల్ టు h/2π. ఇక్కడ రాసుకోండి, h క్రాస్ ఈజ్ ఈక్వల్ టు h/2π. ఇలా రాసుకుంటే మీకు అర్థమవుతుంది. సో h క్రాస్ అనేది కూడా కాన్స్టెంటే, ఓకే. దాని వాల్యూ ఎంత అంటే h/2π. h/2πని h క్రాస్ సింప్లిఫై చేసి రాస్తున్నాం అంతే, అంతకనే ఏం లేదు. మీకు కన్వీనియంట్ కూడా h/2π రాస్తే ప్రతిసారి కూడా h/2π రాసుకోవచ్చు. అయితే దిస్ ఈజ్ ద ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం ఈక్వేషన్. ఇక్కడ రాసింది ఏంటంటే దాని వాల్యూ రాశాను, దాని ఈక్వేషన్ రాశాను. దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్.
సో దీని డైరెక్షన్ అవన్నీ కూడా ఫర్దర్ టాపిక్లో చెప్తాను. సో ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఇక్కడ PL బార్ ఈజ్ ఈక్వల్ టు √L × L+1 నుండి HP2π, వేరే L ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 0, 1, 2, అండ్ సో ఆన్ అప్ టు n-1. అంటే 0, 1, 2, 3 రాస్తామంటే ఇంటిజర్ సపరేషనే కదా. ఇంటిజర్ సపరేషన్ ఎప్పుడైతే రాస్తున్నామో ఈ ఫ్యాక్టర్ అంతా కూడా క్వాంటైజ్డ్ అయినట్టే. చెప్పాను కదా మీకు, ఇంటిజర్ సపరేషన్తో రాస్తే కనుక క్వాంటైజ్ అయినట్టే. అంటే ఈ పర్టికులర్ వాల్యూలో ఫర్ ఎగ్జాంపుల్ L ఈజ్ ఈక్వల్ 0 పెట్టాం అనుకోండి, L ఈజ్ ఈక్వల్ 0 పెడితే కనుక 0 × 0+1 అంటే H/2π వస్తుంది, అంటే H క్రాస్ వస్తుంది వాల్యూ. L ఈజ్ ఈక్వల్ 1 పెడితే కనుక ఆ క్యాలిక్యులేషన్ తర్వాత చేస్తాను. ఏదైనా కానీ ఇక్కడ PL ఈజ్ ఈక్వల్ టు √L × L+1 అంటే HP2π కాబట్టి L వాల్యూ అంతా 0, 1, 2, 3 అండ్ సో ఆన్ కాబట్టి L బేస్ చేసుకుని PL వాల్యూ ఉంటుంది, ఎందుకంటే ఇది కాన్స్టెంట్. దిస్ ఈజ్ కాన్స్టెంట్. ఈ వాల్యూ మారదు. ఏ వాల్యూ మారుతుంది? L వాల్యూ మారుతుంది. L వాల్యూ ఎలా మారుతుంది? బై ఇంటిజర్ చేంజ్. ఇంటిజర్ చేంజెస్తో మారుతుంది కాబట్టి ఇంటిజర్ చేంజ్తో ఎప్పుడైతే మారుతుందో దిస్ ఈజ్ కాల్డ్ క్వాంటైజ్డ్. ఈ PL అనే ఈక్వేషన్ క్వాంటైజ్డ్ ఈక్వేషన్ కాబట్టి ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం అనే ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ మస్ట్ బి క్వాంటైజ్డ్. ఆ క్వాంటైజ్డ్ ఈక్వేషన్ ఇది. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ స్పిన్కి సంబంధించిన యాంగులర్ మొమెంటం which is indicated by the letter PS bar. PS bar is equal to SH/2π, where S is called spin angular momentum. Spin quantum number, spin angular quantum number ఇలా రాయొచ్చు. where S is called spin angular quantum number అనొచ్చు, లేదా స్పిన్ క్వాంటం నెంబర్ అనొచ్చు. దీని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే S is equal to -of to +of, -of or +of, లేదా -of to +of, whatever may be, -of or +of. సో -ofకి +ofకి ఎంత సపరేషన్ ఉంది? -ofకి 1 యాడ్ చేస్తే +of వస్తుంది, అంతే కదా. అంటే ఇంటిజర్ సపరేషనే కదా. సో ఇంటిజర్ సపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది కూడా క్వాంటైజ్ అయినట్టు, ఈ ఈక్వేషన్ కూడా క్వాంటైజ్ అయినట్టు. ఇది డైరెక్ట్గా బోర్స్ థియరీ నుంచి రాసింది. ఇది క్వాంటమ్ మెకానికల్గా ష్రోడింజర్ ఈక్వేషన్ ఉపయోగించి సాల్వ్ చేస్తుంది. PS bar ఈజ్ ఈక్వల్ టు √S × S+1 అంటే H/2π. సో ఈ రెండు ఈక్వేషన్ దేనికి సంబంధించినమ్మా? PL బార్ కానీ PS బార్ కానీ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద వెక్టర్ అండ్ స్పిన్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద వెక్టర్, ఈ రెండింటికి సంబంధించిన ఈక్వేషన్స్ అవి. ఓకేనా? సో పైన రాసిన ఈక్వేషన్ డైరెక్ట్గా బోర్స్ థియరీ నుంచి రాసింది, కింద రాసింది మాత్రం క్వాంటమ్ మెకానికల్గా సాల్వ్ చేస్తుంది ఇది. అదేవిధంగా ఎలక్ట్రాన్కి స్పిన్ ఉంటుంది కాబట్టి స్పిన్ యాంగులర్ మొమెంటం కూడా ఉంటుంది. స్పిన్ యాంగులర్ మొమెంటం ఎక్స్ప్రెషన్ ఇది డైరెక్ట్గా బోర్స్ థియరీ నుంచి రాసింది. దాన్ని క్వాంటమ్ మెకానికల్గా సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన యాక్యురేట్ ఎక్స్ప్రెషన్ ఇది. PS bar ఈజ్ ఈక్వల్ టు S × S+1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ S × S+1 ఇంటూ H/2π. ఆ H/2πని H క్రాస్ కింద రాసుకోవచ్చు. వేరే S ఈజ్ కాల్డ్ స్పిన్ క్వాంటం నెంబర్. దీని వాల్యూస్ ఏంటంటే ఐదర్ +of ఆర్ -of. అంటే ఎలక్ట్రాన్కి ఐదర్ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది, లేదా యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది. క్లాక్ వైజ్ స్పిన్ అయితే కనుక +of తీసుకుంటారు, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అయితే కనుక -of తీసుకుంటారు. రైట్? ఏ స్పిన్ అయితే ఆ స్పిన్, అది మనం యాక్యురేట్గా ఈ స్పిన్ ఉంటుందని చెప్పలేం. బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రాన్, బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్ నేచర్, ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఏదేమైనా కానీ ఈ రెండిట్లో ఏదో ఒక స్పిన్ ఉంటుంది ఎలక్ట్రాన్కి, ఐదర్ +of ఆర్ -of. సో ఉంటుంది కాబట్టి దానికి పర్టికులర్ యాంగులర్ మొమెంటం ఉంటుంది. ఆ పర్టికులర్ యాంగులర్ మొమెంటం ఏంటంటే స్పిన్ యాంగులర్ మొమెంటం అంటాం. స్పిన్ యాంగులర్ మొమెంటంకి ఎక్స్ప్రెషన్ ఇది. అంటే ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ రాశాను నేను. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే ఫర్దర్ టాపిక్లో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఒకసారి చూడండి క్లియర్గా. సో ఇంతకుముందు కాన్సెప్ట్లో మీకు ఎలక్ట్రానిక్ యాంగులర్ మొమెంటం, రెండు రకాల యాంగులర్ మొమెంటమ్స్ ఉన్నాయి కదా, ఆర్బిటల్ ఒకటి, స్పిన్ ఒకటి. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ క్వాంటైజ్డ్ అని దానికి సంబంధించి ఈక్వేషన్ వేసాను, క్వాంటైజ్డ్ అని మనం కంక్లూడ్ అవుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్షన్ గురించి చెప్తాను. ఆర్బిటల్ మోషన్ ఆర్బిటల్ మోషన్ యొక్క ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం యొక్క డైరెక్షన్ క్వాంటైజ్ అవ్వడం, స్పిన్ యాంగులర్ మొమెంటం యొక్క డైరెక్షన్ క్వాంటైజ్ అవ్వడం. అయితే ఈ డైరెక్షన్ క్వాంటైజ్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఎప్పుడు అరైజ్ అవుతుందంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు. ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏ రూపంలో అప్లై చేసే అవకాశం ఉందంటే ఐదర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ రెండు ఫామ్స్లో అప్లై చేసే అవకాశం ఉంది. మనకి సిలబస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకుంది కాబట్టి ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ స్పేషియల్ క్వాంటైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆర్బిట్ ఉంటుంది కదా, ఆర్బిట్ యొక్క డైరెక్షన్ క్వాంటైజ్ అవ్వడం. అంటే ఆ ఆర్బిట్ యొక్క డైరెక్షను మన అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ బేస్ చేసుకుని ఓరియంట్ అవుతూ ఉంటుంది, ఆర్బిట్ ఓరియంట్ అవుతుంది. ఇంతకుముందు వేసిన డయాగ్రామ్లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. ఆ పర్టికులర్ ఆర్బిటే డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం, ఆర్బిట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వడం, దాన్ని ఏమంటే స్పేషియల్ క్వాంటైజేషన్ అంటాం, స్పేషియల్ ఓరియంటేషన్ అంటాం. యాక్చువల్గా క్వాంటైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే
మనం అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ బేస్ చేసుకుని అది ఫైనైట్ ఓరియంటేషన్స్ మాత్రమే చేయడం. అంటే క్లాసికల్ మెకానిక్స్లో ఏం చెప్తుందంటే, క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం మాట్లాడితే కనుక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్ ఇన్ఫైనైట్ ఓరియంటేషన్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆధారంగా ఇన్ఫైనైట్ ఓరియంటేషన్ చేస్తుంది. సో వాళ్ళు క్లాసికల్ మెకానిక్స్ చెప్పిన థియరీ ప్రకారం చూస్తే కనుక యాటమ్ ఇచ్చే అవుట్పుట్ను క్లాసికల్ మెకానిక్స్ థియరీ టాలీ అవ్వట్లేదు. కాబట్టి దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్లాసికల్ మెకానిక్స్. కమింగ్ టు ద క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఆర్బిట్ ఫైనైట్ ఓరియంటేషన్ మాత్రం చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్సిస్. ఏ ఫోర్స్ అయితే అప్లై చేస్తామో, అంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ పర్టికులర్ డైరెక్షన్లో అప్లై చేస్తామమ్మా యాటమ్ మీద. అప్లై చేసినప్పుడు ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్సిస్ క్రియేట్ అవుతుంది. ఆ యాక్సిస్ బేస్ చేసుకుని ఆ పర్టికులర్ యాటమ్ ఓరియంట్ అవుతుంది. ఆ పర్టికులర్ యాటంలోనే ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఓరియంట్ అవుతుంది. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్సిస్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఆర్బిట్ యొక్క డైరెక్షన్ కంపల్సరీగా క్వాంటైజ్ అవ్వాలి. ఆ క్వాంటైజ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఇది అనుకుందాం. అంటే ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్ తిరుగుతుంది, అంటే ఆర్బిట్ ఇటువైపు ఉంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆర్బిట్ డైరెక్షన్ మారింది. సో ఆర్బిట్ డైరెక్షన్ మారుతుంది. అలాగే ఎన్ని డైరెక్షన్స్లో మారుతుందంటే అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్ ఫైనైట్ డైరెక్షన్స్లో మాత్రమే. అది కూడా దేని ఆధారంగా చేసుకుని, మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసామో ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్సిస్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది. అంతేగాని ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆధారం లేకుండా రొటేట్ అవ్వదు. మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, ఆ ఫోర్స్ అప్లై చేసిన యాక్సిస్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి, నార్త్ పోల్ సౌత్ పోల్ యాక్సిస్ ఉంటుంది కదా, పోల్ యాక్సిస్ ఉంటుంది. ఆ పోల్ యాక్సిస్ బేస్ చేసుకుని ఆ ఆర్బిట్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. అది ఎన్ని డైరెక్షన్స్లో ఓరియంట్ అవుతుందంటే ఫైనైట్ డైరెక్షన్లో ఓరియంట్ అవడం అని అంటామంటే క్వాంటైజేషన్ ఆఫ్ ద డైరెక్షన్ అంటాం. ఇన్ఫైనైట్ డైరెక్షన్లో ఓరియంట్ అవడం అని అంటే కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ కలిగి ఉండడం అంటాం. బట్ క్వాంటమ్ మెకానిక్స్లో ఏం చెప్తున్నాను, క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే ఫైనైట్ డైరెక్షన్లో మాత్రం ఓరియంట్ అవ్వడం. ఇక్కడ ఎలక్ట్రాన్ సంబంధించిన ఆర్బిట్ వేసాను ఇక్కడ. సో దిస్ ఈజ్ ద పర్టికులర్ ఆర్బిట్. ఈ ఆర్బిట్ డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం అనుకుందాం. ఎలక్ట్రాన్ యాటమ్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసామంటే మీనింగ్ ఏంటి, ఎలక్ట్రాన్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినట్టు. యాటమ్ మీద అప్లై చేసామంటే ఎలక్ట్రాన్ మీద అప్లై చేసామంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆర్బిట్ మీద అది ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. ఆర్బిట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇనిషియల్గా ఇలా ఉంది ఆర్బిట్ యొక్క డైరెక్షన్, నెక్స్ట్ ఇలా మారింది, నెక్స్ట్ ఇలా మారుతుంది, నెక్స్ట్ ఇలా మారుతుంది. దేని పరంగా అంటే విత్ రెస్పెక్ట్ రిఫరెన్స్ యాక్సిస్. అంటే రిఫరెన్స్ యాక్సిస్ ఇది మీకు బోర్డు మీద అలా వేసాను, దిస్ ద రిఫరెన్స్ యాక్సిస్. బోర్డు మీద అలా వేసాను కానీ యాక్చువల్ రిఫరెన్స్ యాక్సిస్ డైరెక్షన్ ఇది. సో రిఫరెన్స్ యాక్సిస్ బేస్ చేసుకుని ఇలా రొటేట్ అవుతుంది. ఏంటి, ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆర్బిట్. అలాగే ఎన్ని డైరెక్షన్స్లో ఓరియంట్ అవ్వగలదు అంటే ఫైనైట్ డైరెక్షన్లో మాత్రం ఓరియంట్ అవ్వగలని చెప్తుంది క్వాంటమ్ మెకానిక్స్. దట్ ఈస్ ద ట్రూ. ఇన్ఫినైట్ ఓరియంటేషన్ చేస్తే కనుక యాటమ్ ఇచ్చే అవుట్పుట్ను ఆ థియరీ టాలీ అవ్వట్లేదు. ఫైనైట్ ఓరియంటేషన్స్లో మాత్రమే తిరిగితేనే యాటమ్ ఇచ్చే అవుట్పుట్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్ చెప్పిన థియరీ టాలీ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఫైనైట్ డైరెక్షన్స్లో మాత్రమే ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఓరియంట్ అవ్వడం అని ఏమంటామంటే స్పేషియల్ క్వాంటైజేషన్ అంటాం. ఈ ఆర్బిట్ ఏంటిది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆర్బిట్. ఓకేనా. ఇంకొక ఆర్బిట్ ఉంటుంది, ఏంటది, స్పిన్ ఆర్బిట్. అంటే న్యూక్లియస్ తన చుట్టూ తాను తిరుగుతుంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ స్పిన్ ఆర్బిట్ అంట. ఆ స్పిన్ ఆర్బిట్ కూడా డిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. కంపల్సరీగా ఆ ఆర్బిట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ స్పిన్ ఆర్బిట్ అనుకుందాం. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ ఆర్బిట్ కాదు, ఎలక్ట్రాన్కి స్పిన్ ఆర్బిట్ ఉంటుంది. అది పెద్దగా చూపిస్తున్నాను మీకు. దిస్ ద స్పిన్ ఆర్బిట్, ద స్పిన్ యాక్సిస్, స్పిన్ యాంగులర్ మూమెంట్ డైరెక్షన్ ఇది PS బార్, స్పిన్ యాంగులర్ మూమెంట్ డైరెక్షన్. అదేవిధంగా ఇక్కడ నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఆర్బిట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా, ఇక్కడ కూడా అంతే. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసామని మాట్లాడుకున్నాం కాబట్టి స్పిన్ ఆర్బిట్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. బట్ అకార్డింగ్ టు క్లాసికల్ మెకానిక్స్ స్పిన్ ఆర్బిట్ డైరెక్షన్స్ ఎన్ని ఓరియంటేషన్ చేయగలదంటే ఇన్ఫినైట్ ఓరియంటేషన్ చేస్తుంది. ఇది ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్సిస్. ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్సిస్ బేస్ చేసుకుని ఈ స్పిన్ ఆర్బిట్ దీని చుట్టూ తిరుగుతుంది. ఎన్ని డైరెక్షన్లో తిరుగుతుందంటే ఫైనైట్ డైరెక్షన్లో తిరగడాన్ని ఏమంటామంటే క్వాంటైజేషన్ ఆఫ్ ద స్పిన్ ఆర్బిట్ డైరెక్షన్ అంటాం. సో క్వాంటైజేషన్ ఆఫ్ స్పిన్ ఆర్బిట్ డైరెక్షన్, క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ ఆర్బిట్ డైరెక్షన్ అండ్ స్పిన్ ఆర్బిట్ డైరెక్షన్ క్వాంటైజ్ అవడం ఏంటంటే స్పేషియల్ క్వాంటైజేషన్ అంటాం. సో స్పేషియల్ క్వాంటైజేషన్ అంటే క్లియర్గా మీనింగ్ ఏంటంటే ఆర్బిట్ యొక్క డైరెక్షన్ క్వాంటైజ్ అవ్వడం. ఆ ఆర్బిట్ ఏదైనా అవ్వచ్చు, ఒకటి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఆర్బిట్ అవ్వచ్చు, ఇంకొకటి ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను తిరుగుతున్న ఆర్బిట్ అవ్వచ్చు. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆర్బిట్ అయినా అవ్వచ్చు, లేదా ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను తిరుగుతున్న ఆర్బిట్ అయినా అవ్వచ్చు. ఏ ఆర్బిట్ అయినా సరే క్వాంటైజ్ అవ్వాలి. ఎప్పుడంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడే. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడానికి కూడా ఈ కాన్సెప్ట్ ఏమి అరైజ్ అవ్వదు. ఓకేనా. ఇలాగా ఆర్బిట్ యొక్క డైరెక్షన్ క్వాంటైజ్ అవ్వడం ఏమంటే స్పేషియల్ క్వాంటైజేషన్ అంటాం. సో ఇంతకుముందు చెప్పింది మ్యాగ్నిట్యూడ్, ఇప్పుడు చెప్పింది డైరెక్షన్ క్వాంటిటీ. దీనికి సంబంధించిన ఈక్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫర్దర్గా వస్తాయి. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వాంటమ్ నెంబర్స్లో వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ.